మామిడి రైతులు పంటకు ధర లేదని రోడ్డు పాలు చేస్తున్నారు. తాము కష్టపడి పండించిన పంటను ఎందుకు కాకుండా వృధాగా పోగొడుతున్నారు. పొగాకు రైతులు తమ పంట కొనుగోలు చేసేవాళ్లే లేరని నడి రోడ్డు మీద పోసి తగలెడుతున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. మామిడి రైతులు ఎలా, పొగాకు రైతులు ఎలా? వీళ్ళే అనుకుంటే కాదు, కోకో, ఆక్వా, ప్రత్తి, మిర్చి ఇలా ఏ పంట పేరు చెప్పుకున్నా ఏ రైతు ఇప్పుడు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. కనీసం తాము పండించినటువంటి పంట కొనుగోలు చేసేవాళ్ళు లేరు, పంటకి గిట్టుబాటు ధర లేదు, కనీసమైన మద్దతు ధర కూడా దక్కడం లేదు అనేటువంటి అభిప్రాయంతో రైతాంగం అల్లాడిపోతుంది. కష్టపడి పంటలు పండిస్తే దానికి కనీసమైనటువంటి ధర లేక, మార్కెట్ లేక ఏం చెయ్యాలో తెలియక నేల పాలు చేసుకోవాల్సి వస్తుందని కన్నీరు మున్నీరవుతున్నారు. తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయిన కొందరు రైతులు ఇప్పటికే ఆత్మహత్యల పాలవుతున్నారు. ముఖ్యంగా పొగాకు పండించిన కౌలుదారులు సుమారుగా 60 మంది వరకు మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఏమయ్యారు? అచ్చెన్నాయుడు రాజకీయంగా ప్రత్యర్థుల మీద కామెంట్ చేయడానికే పరిమితం అవుతారా? తన శాఖ పరిధిలో వ్యవసాయదారులందరూ విలవిల్లాడిపోతుంటే, పంటలు ఏం చేసుకోవాలో తెలియక రోడ్డు పాలు చేస్తుంటే వాళ్ళకి కనీసం ఊరట కల్పించే బాధ్యత కూడా లేదా? రైతాంగాన్ని ఆదుకోవాలన్న సోయ లేదా? అరకొరగా ప్రకటన చేయడం, అంతంత మాత్రపు చర్యలతో పరిమితం అవ్వడం, రైతులు ఏమైపోయినా మాకేం కాదులే అనేటువంటి ధీమాతో సాగడం, ఇది ఎక్కడి తీరు? ఇదే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు వ్యవహార శైలి మీద రైతుల్లో వినిపిస్తున్నటువంటి మాట. చాలా తీవ్రమైనటువంటి నైరాశ్యంలో మునిగిపోయిన రైతాంగం ప్రభుత్వ తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. చివరకు అచ్చెన్నాయుడు కదిలినటువంటి చోట కూడా స్పందన లేకపోవడంతో కలత చెందుతున్నారు. స్వయంగా అచ్చెన్నాయుడు కదిలి కోకో పంటకు గిట్టుబాటు ధర కోసం చర్చలు జరిపారు. కానీ ఆయా కంపెనీలు మంత్రిని ఖాతరు చేస్తే ఒట్టు. పొగాకు కొనుగోళ్ల కోసం మంత్రి భేటీలు నిర్వహించారు. కానీ అక్కడ కూడా కంపెనీలు ఆయన మాటను పట్టించుకుంటే ఒట్టు. మరి వ్యవసాయ శాఖ మంత్రిని ఖాతరు చేయకుండా, వ్యవసాయ శాఖ మంత్రి మాటే పట్టింపు లేదన్నట్టుగా, కంపెనీలు తమ మాటే నడుస్తుందన్నట్టుగా సాగుతుంటే ఇక మంత్రి ఎందుకున్నట్టు? మంత్రి బాధ్యత ఏమైనట్టు? మంత్రిగా కంపెనీలను కట్టడి చేయలేకపోతే కంపెనీల ముందు హ్యాండ్స్ అప్ అన్నట్టుగా ఒక మంత్రే సాగితే, ఒక ప్రభుత్వమే నడిస్తే ఇంక దానివల్ల ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు, రైతాంగం ఏం కావాలన్నట్టు, రైతాంగం ఆ రీతిలో ఉంటే కంపెనీలు ఏ మేరకు దోచుకోవాలని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. పొగాకు ప్రభుత్వం చెప్పినా కొనుగోలు చేయకపోవడంతో ఆఖరికి ప్రభుత్వమే కొంటుందని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరిచారు. అక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు, కనీసం కొనుగోళ్లు లేవు, అంతంత మాత్రంగా చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆడంబరంగా అచ్చెన్నాయుడు ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో కూడా పొగాకు కొనుగోలు చేయకపోతే పండించిన పంట అంతా ఏం చేయాలో పాలుపోక రైతాంగం చాలా తీవ్రమైనటువంటి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురిచ్చింది. మరి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యత వహిస్తారా? రైతుల పక్షాన నిలబడతారా? కంపెనీల ముందు తలొగ్గి రైతులు మీ దారిని మీరు పొండి అన్నట్టుగా చేతులు ఎత్తేస్తారా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని పంటల సాగుదారులు వేస్తున్నటువంటి ప్రశ్న. ప్రతి పంటలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రీతిన రైతు దైన్యమైనటువంటి దుస్థితికి నెట్టివేయబడుతున్నారు. మరి దీన్ని అరికట్టలేకపోతే ప్రభుత్వం మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేస్తే రైతులు కూడా ఎల్లకాలం సహించే పరిస్థితి ఉండదు. అది ఇలాంటి ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కూడా కాదు.